సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను మార్కెటింగ్ మేనేజ్మెంట్ నుంచి యూనిట్ 5లో టాప్ 2 క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ క్వెషన్ వచ్చేసి వాట్ ఈస్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్? ఎక్స్‌ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్. ఎక్స్‌ప్లెయిన్ ద మార్కెటింగ్ ఆడిట్. సో ఇక్కడ ఫస్ట్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్ అంటే చూసుకుందాం. మార్కెటింగ్ ఆర్గనైజేషన్ రిఫర్స్ టు ద స్ట్రక్చర్ అడాప్టెడ్ టు మేనేజ్ మార్కెటింగ్ యాక్టివిటీస్ ఎఫిషియెంట్‌లీ. అంటే ఏంటి? మార్కెటింగ్ ఆర్గనైజేషన్ అంటే మార్కెటింగ్ యాక్టివిటీస్‌ని సిస్టమాటిక్‌గా ప్లాన్ చేసి, ఇంప్లిమెంట్ అండ్ కంట్రోల్ చేయడానికి అడాప్ట్ చేసిన ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఇదనమాట. ఓకేనా? సింపుల్‌గా చెప్పాలంటే మార్కెటింగ్ వర్క్‌ని స్మూత్‌గా రన్ చేయడానికి క్రియేట్ చేసిన స్ట్రక్చర్‌ని మార్కెటింగ్ ఆర్గనైజేషన్ అంటారు. ఓకేనా? ఇదనమాట. టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్ చూసుకుందాం. సో దీంట్లో 4 ఉన్నాయి ఆర్గనైజేషన్స్. ఒకటి ఒకటి సింపుల్‌గా చెప్పుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫంక్షనల్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్. దీంట్లో ఏముంటాయి? ఈ టైప్‌లో మార్కెటింగ్ యాక్టివిటీస్‌ని ఫంక్షన్ బేస్ చేసి డివైడ్ చేస్తారనమాట. సో ఇక్కడ ఫంక్షన్ చూసుకుంటే సేల్స్, అడ్వర్టైజింగ్, మార్కెట్ రీసెర్చ్, అలాగే డిస్ట్రిబ్యూషన్ ఇదనమాట. ఓకే. ఇది స్మాల్ ఆర్గనైజేషన్‌కి సూటబుల్ అనమాట. సెకండ్ వన్ చూసుకుందాం. ప్రొడక్ట్ బేస్డ్ ఆర్గనైజేషన్. ఏంటి? ఈ టైప్‌లో ప్రతి ప్రొడక్ట్‌కి సెపరేట్ మార్కెటింగ్ మేనేజర్ ఉంటాడనమాట. ఈచ్ ప్రొడక్ట్‌కి ఇండిపెండెంట్ ఫోకస్ ఉంటది. లార్జ్ కంపెనీస్‌లో ఇది కామన్ అనమాట. ఓకే. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసుకుందాం. థర్డ్ ఆర్గనైజేషన్ గురించి చూసుకుంటే మార్కెట్ బేస్డ్ ఆర్గనైజేషన్. దీంట్లో ఏంటి? ఈ టైప్‌లో కస్టమర్స్ ఆర్ మార్కెట్స్ బేస్ చేసి ఆర్గనైజేషన్ డిజైన్ అనేది చేస్తారనమాట. అట్లా ఎగ్జాంపుల్ చూసుకుంటే డొమెస్టిక్ మార్కెట్, ఇండస్ట్రియల్ మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్ అనమాట. ఓకే. ఫోర్త్‌ది చూసుకుందాం. మ్యాట్రిక్స్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? మ్యాట్రిక్స్ ఆర్గనైజేషన్‌లో ఫంక్షనల్ స్ట్రక్చర్ అండ్ ప్రొడక్ట్ స్ట్రక్చర్ 2 కంబైన్ చేస్తారనమాట. కాంప్లెక్స్ గాని ఫ్లెక్సిబుల్ స్ట్రక్చర్ అనమాట ఇది. ఓకేనా? ఇదనమాట. నెక్స్ట్ మార్కెటింగ్ ఆడిటింగ్ చూసుకుందాం. మార్కెటింగ్ ఆడిట్ అంటే ఏంటి? మార్కెట్ ఆడిట్ ఈస్ ఏ సిస్టమాటిక్ అండ్ పీరియాడిక్ అండ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ ఆఫ్ మార్కెటింగ్ యాక్టివిటీస్. మార్కెటింగ్ ఆడిట్ అంటే మార్కెట్‌లో ఆబ్జెక్టివ్స్‌ని ఎగ్జామినేషన్ చేయడం అనమాట. సో ఇక్కడ చూసుకుందాం. మార్కెటింగ్ ఆడిట్ అంటే మార్కెటింగ్ యాక్టివిటీస్‌ని సిస్టమాటిక్‌గా, పీరియాడిక్‌గా అండ్ ఆబ్జెక్టివ్‌గా ఎవాల్యుయేట్ చేయడమే మార్కెటింగ్ ఆడిటింగ్ అని చెప్పేసి అంటారనమాట. సో ఇంకా ఏంటంటే సింపుల్‌గా చెప్పాలంటే మార్కెటింగ్ పెర్ఫార్మన్స్‌ని చెక్ చేసే ఎగ్జామినేషన్‌నే మార్కెటింగ్ ఆడిటింగ్ అంటారు. ఓకేనా? ఇదనమాట. సో నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ చూసుకుందాం. ఆబ్జెక్టివ్స్ అండ్ యూజెస్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఐడెంటిఫై స్ట్రెంగ్త్ అండ్ వీక్‌నెస్. అంటే ఏంటి? మార్కెటింగ్ ఆడిట్ వల్ల కంపెనీ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెస్ క్లియర్‌గా కనిపిస్తాయన్నమాట. అట్లా. సెకండ్ పాయింట్ చూసుకుంటే ఇంప్రూవ్స్ మార్కెటింగ్ పెర్ఫార్మన్స్. ఏంటి? ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి కరెక్టివ్ యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మనము ప్రాబ్లమ్స్ తెలంది మనం ఎట్లా యాక్షన్ తీసుకుంటాం? ప్రాబ్లమ్స్ తెలవాలి కదా! ఇప్పుడు మన మార్కెటింగ్‌లో మన ప్రొడక్షన్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందా లేదా అని చెప్పేసి ఎట్లా తెలుస్తది? ఆడిటింగ్ చేయాలి కదా! బయట అబ్జర్వ్ చేయాలా? ఎట్లా నడుస్తుంది? ఏం నడుస్తుంది? అని చెప్పేసి యాక్టివిటీస్‌ని అన్నీ చూసుకోవాలన్నమాట. అప్పుడు చూసుకొని ఎవాల్యుయేషన్ చేసుకున్నామనుకో మనకు ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై అయితాయి. ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తే దాన్ని మనం క్లియర్ చేసుకొని మనం నెక్స్ట్ టైమ్ రిపీట్ కాకుండా చూసుకోవచ్చు. అట్లనమాట. అప్పుడు మన మార్కెటింగ్ పెర్ఫార్మన్స్ అనేది పెరుగుతది. అట్లా. థర్డ్ పాయింట్ చూసుకుంటే కంట్రోల్స్ అండ్ మార్కెటింగ్ కాస్ట్. ఏంటి? అన్నెసెసరీ మార్కెటింగ్ ఎక్స్‌పెన్సెస్‌ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తది. అంటే ఏంటి? ఎవాల్యుయేషన్‌లో ఏంటంటే మనం ఎక్కడ మనీ వేస్ట్ చేస్తున్నాం, ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నాం, ఎక్కడ డబ్బులు వేస్ట్ చేస్తున్నాం, ఏ పాయింట్‌లో సరిగ్గా ఆలోచిస్తలేమని చెప్పేసి తెలుస్తదనమాట. అప్పుడనేది మార్కెటింగ్ కాస్ట్‌లనేది తగ్గుతదనమాట. మనకు డబ్బు భారం తగ్గుతదనమాట మార్కెటింగ్‌కి. ఓకేనా? ఫోర్త్ పాయింట్‌లో చూసుకుంటే హెల్ప్స్ ఇన్ ఫ్యూచర్ ప్లానింగ్. ఫ్యూచర్ ప్లానింగ్‌కి హెల్ప్ అయితదనమాట. సో కంక్లూజన్ చూసుకుంటే మార్కెటింగ్ ఆర్గనైజేషన్ మార్కెటింగ్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తది. మార్కెటింగ్ ఆడిట్ ఏం చేస్తది? మార్కెటింగ్ ఎఫెక్టివ్‌నెస్‌ని మెజర్ చేస్తది. ఇదనమాట. నెక్స్ట్ క్వెషన్ సెకండ్ క్వెషన్ చూసుకుందాం. డిఫైన్ కన్స్యూమరిజం, ఎక్స్‌ప్లెయిన్ ఇట్స్ నీడ్ అండ్ స్కోప్, ఎక్స్‌ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద గ్లోబల్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్. అంటే ఏంటి? కన్స్యూమరిజం అంటే ఏంటి? కన్స్యూమరిజం రిఫర్స్ టు ఆర్గనైజ్డ్ ఎఫర్ట్ టు ప్రొటెక్ట్ కస్టమర్ ఇంట్రెస్ట్ ఎగ్నెస్ట్ అన్‌ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటే ఏంటి? కన్స్యూమరిజం అంటే ఏంటి? కస్టమర్ యొక్క ఇంట్రెస్ట్ అనేది చూసుకోవాలన్నమాట. కస్టమర్ ఇంట్రెస్ట్‌లు తెలుసుకొని వాళ్ళకి ఎలాంటి అన్‌సాటిస్ఫై అవ్వకుండా, ఎటువంటి ఇన్‌కన్వీనియన్స్ అవ్వకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడమే కన్స్యూమరిజం అని చెప్పేసి అంటారనమాట. ఓకే. కన్స్యూమరిజం అని దేన్నంటారు? కస్టమర్స్‌కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, కస్టమర్స్ అన్‌సాటిస్ఫై అవ్వకుండా, ఇన్‌కన్వీనియన్స్ అవ్వకుండా కస్టమర్స్‌కి అవి చూడడమే కన్స్యూమరిజం అని చెప్పేసి అంటారనమాట. సో ఇక్కడ చూసుకుందాం. నీడ్ అండ్ స్కోప్ ఆఫ్ కన్స్యూమరిజం చూసుకుంటే ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి కన్స్యూమర్ అవేర్‌నెస్. అంటే ఏంటి? కన్స్యూమర్ అవేర్‌నెస్ అంటే కన్స్యూమర్ గురించి మంచిగా తెలుస్తదనమాట. కన్స్యూమర్ యొక్క క్వాలిటీస్, కన్స్యూమర్ యొక్క సాటిస్ఫాక్షన్ ఎట్లుంది?
కన్స్యూమర్ ఎట్లా ఫీల్ అవుతున్నాడో, మన ప్రొడక్ట్ గురించి, మన మార్కెట్ గురించి, కన్స్యూమర్ యొక్క ఫీడ్‌బ్యాక్ ఏంటి, అవన్నీ అవేర్‌నెస్ అయితాయన్నమాట. మంచిగా తెలుస్తాయి మనకు. అట్లా. సెకండ్ పాయింట్ తీసుకుంటే ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే ఏంటి? ఎటువంటి గొడవలు జరగకుండా, ఎటువంటి మళ్ళా ఫ్యూచర్‌లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందే మనం కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ గురించి, కస్టమర్ యొక్క కన్వీనియన్స్ గురించి, కస్టమర్ ఎట్లా ఫీల్ అవుతున్నాడో అవన్నీ ఫీడ్‌బ్యాక్ తీసుకున్నామనుకో, మనం ఏదైతే ప్రొడక్షన్ చేస్తామో అది మళ్ళీ తర్వాత వేస్ట్ అవ్వదు గదా! ఎటువంటి ఇబ్బందులు రావు. మనకు బడ్జెట్ అనేది వేస్ట్ అవ్వదు. మనీ అనేది వేస్ట్ అవ్వదు. రీవర్క్ కాదు. అట్లనమాట. ఓకే. థర్డ్ పాయింట్ చూసుకోండి. క్వాలిటీ అష్యూరెన్స్. క్వాలిటీ అష్యూరెన్స్ ఎప్పుడిస్తావు? కస్టమర్ ప్రిఫరెన్స్ తెలిసినప్పుడే, కస్టమర్‌కి నచ్చుతదని తెలిసినప్పుడే నువ్వు ప్రొడక్షన్ చేస్తావు గదా! ప్రొడక్షన్ చేసినప్పుడు నువ్వు క్వాలిటీ అష్యూరెన్స్ అనేది ఈజీగా ఇయ్యొచ్చు. నా క్వాలిటీ బావుంటది. నా ప్రొడక్ట్ బావుంటది. నేను 100% గ్యారంటీ ఇస్తా అని చెప్పేసి నువ్వు చెప్పగలుగుతావన్నమాట. ఎందుకంటే కస్టమర్‌కి నచ్చేదే నువ్వు చేస్తున్నావు గదా! ప్రొడక్షన్. అదనమాట. అట్లా. నెక్స్ట్ ఫోర్త్‌ది చూసుకుందాం. లీగల్ సపోర్ట్. లీగల్‌గా సపోర్ట్ ఉంటది. మనం ఎప్పుడైతే మంచిగా కస్టమర్‌కి నచ్చిన ప్రొడక్ట్ చేసినప్పుడు, అలాగే కస్టమర్ ఫీడ్‌బ్యాక్ బాగున్నప్పుడు ఆ! సపోర్ట్ చేస్తారు గదా! కస్టమర్స్. అప్పుడు మనకు లీగల్ సపోర్ట్ అనేది ఉంటదన్నమాట. అట్లా. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ గ్లోబల్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్. ఏంటి? ఎకనామిక్ ఫ్యాక్టర్స్. ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? మనకు డబ్బు పరంగా చానా ఇంపార్టెంట్ అన్నమాట గ్లోబల్ మార్కెటింగ్‌లో. గ్లోబల్ మార్కెటింగ్ అంటే ఏంటి ఫస్ట్ చూసుకుంటే, గ్లోబల్ మార్కెటింగ్ అంటే ఏంటి? మన ఇండియాలో గాకుండా వరల్డ్ వైడ్‌గా ఇంటర్నేషనల్‌లో మార్కెటింగ్ చేయడమే గ్లోబల్ మార్కెటింగ్ అంటారు. సో, దీన్నే గ్లోబల్ మార్కెటింగ్ అని జెప్పేసి అంటారు. అంటే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్‌ని వేరే కంట్రీస్‌కి గూడా సేల్ జేయడము, లేకపోతే రిసీవ్ జేసుకోవడము అట్లనమాట. వేరే కంట్రీలో మన ఆర్గనైజేషన్ డెవలప్ జేయడము, అలాగే మన యొక్క ప్రొడక్ట్స్‌ని వాళ్ళకు అందించడము అట్లనమాట. సో, ఇక్కడ మన ఇండియాలోనే గాకుండా మన షాప్‌ని వేరే కంట్రీలో పెట్టాడనమాట. ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే మన దగ్గరున్న షాప్‌ని సపోజ్‌గా నువ్వు ఒక షాప్ ఓనర్ అనుకో. నీ ప్రొడక్ట్స్‌ని ఈ ఇండియాలోనే గాకుండా వేరే కంట్రీలో గూడా సెల్ చేయడమే మార్కెటింగ్ అంటారు. గ్లోబల్ మార్కెటింగ్ అని జెప్పేసి అంటారు. సెకండ్ పాయింట్ తీసుకుందాం. పొలిటికల్ అండ్ లీగల్ ఫ్యాక్టర్స్. ఏంటి? పొలిటికల్‌గా అలాగే లీగల్ ఫ్యాక్టర్స్ అనేటివి చాలా ఉంటాయన్నమాట. ఏంటి? మనం వేరే కంట్రీలో చేయాలంటే వాళ్ళ దగ్గర లీడర్స్, వాళ్ళ యొక్క అథారిటీస్ ఉంటారు గదా! వాళ్ళతోని మనం మంచిగుండాలి. వాళ్ళ యొక్క పర్మిషన్స్ గావాలి. అక్కడి మళ్ళా వేరే కంట్రీస్ లీగల్ ఫ్యాక్టర్స్ అనేటివి చేంజ్ ఉంటాయి. ఆళ్ళ దగ్గర ఉన్న ఫ్యాక్టర్స్‌ని మనం ఫాలో అవ్వాలా. లీగల్‌గా ఏమేమి ఉంటాయో అవి తెలుసుకోవాలా. ఎటువంటి ఇల్లీగల్ ఫ్యాక్టర్స్ అక్కడ అప్లై చేయకూడదు. మనం గ్లోబల్ మార్కెటింగ్‌లో అట్లనమాట. ఎందుకంటే మనం వేరే కంట్రీ కాబట్టి మనం వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి గదా! సో, అట్లాంటప్పుడు పొలిటికల్‌గా గాని, లీగల్‌గా గాని కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. అట్లా. థర్డ్ వన్ వచ్చేసి కల్చరల్ ఫ్యాక్టర్. కల్చరల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? నువ్వు గ్లోబల్ మార్కెటింగ్ చేస్తున్నావు. గ్లోబల్ మార్కెటింగ్ చేసినప్పుడు మన ఇండియాలో కల్చర్ ఎట్లుంటదో తెలుస్తది నీకు. ఎట్లా మాట్లాడుతారో తెలుస్తది. ఎటువంటి ప్రిఫరెన్సెస్ ఉంటాయో తెలుస్తది. ఎటువంటి టేస్ట్ ప్రిఫర్ చేస్తారో తెలుస్తది. అలాగే ఏంటి నువ్వు వాళ్ళకి సమాధానం ఇవ్వగలుగుతావు. ఎందుకంటే ఈ తెలుగులోనే మన యొక్క ఇప్పుడు లాంగ్వేజ్‌లోనే మాట్లాడతారు. ఆ లాంగ్వేజెస్ ఏది ఉన్నదో ఆ లాంగ్వేజెస్ నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. నేనేదైతే ఫారెన్ లాంగ్వేజ్ అనుకో, లేకపోతే వేరే కంట్రీస్ లాంగ్వేజ్ అనుకో నీకు తెలుస్తదా? తెలవది. వాళ్ళ యొక్క కల్చర్ తెలుస్తదా? తెలవది. వాళ్ళ యొక్క టేస్ట్ తెలుస్తదా? తెలవది. అట్లాంటప్పుడు కొద్దిగా ఇబ్బందయితది గదా! సో, కల్చరల్ ఫ్యాక్టర్స్ అనేటివి కొద్దిగా ఎఫెక్ట్ చేస్తాయి. అట్లా. నెక్స్ట్ టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్. టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్ అంటే మన కంట్రీ టెక్నాలజీ వేరుంటది. వేరే కంట్రీ టెక్నాలజీ వేరుంటది. అలాగే వాళ్ళ యొక్క మన టెక్నాలజీస్ మ్యాచ్ అవ్వవు. వాళ్ళ కరెన్సీ మన కరెన్సీ మ్యాచ్ అవ్వదు. సో, డబ్బు పరంగా గాని, టెక్నాలజికల్ పరంగా గాని, ఇట్లా మన టేస్ట్ పరంగా గాని, ఇక్కడ పొలిటికల్స్ పరంగా గాని, అలాగే ఎకనామిక్ ఫ్యాక్టర్స్ వల్ల గాని, ఇదంతా కొద్దిగా చానా ఎఫెక్ట్ చేస్తదనమాట గ్లోబల్ మార్కెటింగ్. ఇదనమాట. ఇవే ఫ్యాక్టర్స్ మీరు ఓన్‌గా రాయొచ్చు. ఇంటర్నేషనల్ మార్కెటింగ్ చేసినప్పుడు ఏమేం ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అయితదో మీరు ఓన్‌గా రాయొచ్చు. ఓకేనా? ఇదనమాట ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అంటే డబ్బు పరంగా ఉంటదనమాట. పొలిటికల్ అంటే ఆళ్ళ దగ్గర ఉన్న అథారిటీస్, మన దగ్గర ఉన్న అథారిటీస్ డిఫరెంట్ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న లీడర్స్ గాని, మన దగ్గర ఉన్న లీడర్స్ మనము అక్కడ బిజినెస్ స్టార్ట్ జేయడానికి పర్మిషన్స్ అవన్నీ ఉంటాయన్నమాట లీగల్ ఫ్యాక్టర్స్. అట్లనమాట. కల్చరల్ ఫ్యాక్టర్స్ అంటే టేస్ట్, ప్రిఫరెన్స్ అర్థమైపోయింది మీకు. టెక్నాలజికల్ అంటే గూడా తెలుసు. ఇదన్నమాట. ఓకేనా? ఇప్పుడు 2 క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. మంచిగా అర్థమైతది మీకు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ తిరిగి చూడండి. అర్థమైపోతది. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను రిప్లై ఇస్తా. ఓకేనా? ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే యూనిట్ 5లో 2 క్వెషన్స్ డైరెక్ట్‌గా మన ఛానెల్‌లో యూనిట్ 5లో ఇంపార్టెంట్ క్వెషన్స్‌ది ఎక్స్‌ప్లనేషన్ వీడియో ఉంది. అది విన్నారనుకో ఇంకా క్లారిటీగా అర్థమైతది. దాంట్లో ఇంకా డెప్త్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఎందుకంటే దీంట్లో లెంత్ ఎక్కువైతదని చెప్పేసి కొన్ని పాయింట్స్ రిమూవ్ చేసిన. ఇంపార్టెంట్ పాయింట్స్‌నే కన్సిడర్ చేసిన. ఒకవేళ మీరు ఆ వీడియో చూసిర్రనుకో మంచిగా అర్థమైతది. దాంట్లో అన్ని క్వెషన్స్ కవర్ చేసిన. ఇంకా డెప్త్‌గా చెప్పిన. ఓకేనా? ఒకవేళ ఇది అర్థం కాకపోతే అది చూడండి. మన ఛానెల్‌లో ఆల్రెడీ అప్‌లోడ్ చేసిన. యూనిట్ 5 అని చెప్పేసి ఎక్స్‌ప్లనేషన్ వీడియో అని చెప్పేసి ఉంటది. చూడండి. ఓకేనా? ఇంకోటేంటంటే మన ఛానెల్‌ని వేరే వాళ్ళకి చెప్పండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.
మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకేనా? మీరు కూడా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? ఆల్రెడీ యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 ఇవన్నీ ఆల్రెడీ వీడియోస్ పెట్టేసిన. ఇప్పుడు ఇది యూనిట్ 5 కూడా పెట్టేస్తా. ఓకేనా? అన్ని మంచిగా అర్థం చేసుకుంటే ఈజీ ఎగ్జామ్‌లో రాయొచ్చు. మీకు ప్రతి ఒక్క యూనిట్ నుంచి ఇప్పుడు నేను చెప్పిన వీడియోస్ వింటే పక్కాగా 8 మార్క్స్ అటెంప్ట్ చేస్తారు. ఓకేనా? ఇంకోటి షార్ట్ క్వెషన్స్ కోసం అంటే ఆల్రెడీ మనము డెప్త్ వీడియోస్ పెట్టినాం యూనిట్ వైస్‌గా. దాంట్లో చూడండి. ఓకేనా? దాంట్లో షార్ట్ క్వెషన్స్ కవర్ చేసినాం. ఓకేనా? ఇంకోటేంటంటే మనం నెక్స్ట్ సబ్జెక్ట్ ఎస్ఎఫ్ఎం ఇంపార్టెంట్ క్వెషన్స్, అలాగే ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్, ప్రాబ్లమాటిక్ వీడియోస్ గూడా పెడతాను మన ఛానెల్‌లో. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.